నాకేదో మామిడి అనిపిస్తుంది. లేదు అంటే ఆ చెట్ల స్ట్రక్చర్ స్ట్రక్చర్ మామిడి లాగా ఉంటుంది కానీ నల్ల తుమ్మది. సో నిన్న చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నేను మెట్పల్లికి వస్తుంటే అవును చెప్పారు కదా సార్ కోరుట్ జేవి నువ్వు కూడా అబ్జర్వ్ చేయి, వీడియోది అదంతా కూడా మన మెట్పల్లి సిటీ లోపటి వరకు ఆల్మోస్ట్ ఆ రోడ్ నుంచి కోరుట్ల సైడ్ పోతుంటే వెనకటి మామిడి చెట్లు ఉన్నాయి. అవును సార్. ఎక్కడ మెయిన్ రోడ్లకు వెనకటి చెట్లు అసలు బాయిల కాడ రోడ్లు వెంబడి ఉంచలేరు చాలా. అయితే అది ఎన్నున్నాయో వందల కొద్దీ, ప్రతి చెట్టు కాయ భిన్నంగా ఉంటుంది, వీటిలా కాదు, ఎందుకంటే దేశావళి కదా అవి. సో నీకు పిక్కతో పెట్టింది కూడా ఏది కూడా మళ్ళా మదర్ ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకోదు కాబట్టి ప్రతిదీ భిన్నమే. అయితే దాంట్లో కొన్ని చాలా అద్భుతమైన రకాలు ఉండొచ్చు. సో అయితే అది నేను సంజయ్తో చెప్పిన, సంజయ్ గారు మీరు లోకల్ ఎమ్మెల్యే గారితో మీరు లోకల్ హార్టికల్చరిస్ట్తో మాట్లాడేదంతా కూడా ఇప్పుడు ఎందుకంత ఫ్లవరింగ్ ఉన్నది, ఇప్పటి నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే దాని ఫ్రూట్ సెట్, దాని ఫీచర్స్, రుచి ఇది అనుకుంటే కొంచెం మంచి వెరైటీస్ ఉన్నాయనుకో, వాటిని మళ్ళీ మనం తిరిగి గ్రాఫ్ట్ చేయవచ్చు. అయితే ఇక్కడ మా వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉన్నది, నాలెడ్జ్ అది ఇదేం అవసరం లేదు, నేను వేరే ఫ్రూట్ స్టేషన్ వాళ్ళ వీళ్ళతో కలిపి చేద్దాం, ఇక్కడ కోఆర్డినేట్ చేస్తే సరిపోతుంది. అంటే అక్కడ ప్రతాప్ రెడ్డి అని పక్క ఊరేదో సెరికల్చర్ బాగా ప్రాక్టీస్ చేస్తారట, ఆయన బాగా ఇంట్రెస్ట్ చూపెట్టిండు. ఇది ఫాలో అప్ చేసేది ఉన్నది. నేను ఆగి ఫోటోలు తీసుకున్నా, ఐఎమ్ గోయింగ్ టు రైట్ అబౌట్ ఇట్. ఎందుకంటే మ్యాంగో జంప్లాజ్ అంతా పోయింది. సో మనం అది చాలా ఐ వాజ్ సో ప్లెజెంట్లీ సర్ప్రైజ్, అరే ఇది ఇటు రావడం నయమైంది, లేకపోతే అటు సైడ్ సిరిసిల్ల అటు సైడ్ నుంచి పోదామని అనుకున్నాం, వయా నిజామాబాద్ వచ్చి ఇటు. తర్వాత సంజయ్ కూడా ఇప్పుడు ఉంటాడు కదా ఎలక్షన్ కదా అని చెప్పి దొరుకుతాడంటే లక్కీలీ దొరికిండు. సో ఈ విషయం చెప్పడమే కాకుండా చెస్ మీద చర్చ వచ్చింది అందరి మధ్యన. 2 చిల్డ్రన్స్ లైబ్రరీస్కి ప్లాన్ చేయమని చెప్పిన, ఎక్కడ మన మెట్పల్లిలోటి, తర్వాత కోరుట్లోటి ఒక బ్యూటిఫుల్ డిజైన్ పిల్లల కొరకే 10-15 ఏళ్ళ వరకు. తర్వాత దానికి అటాచ్డ్ ఒక మొబైల్ లైబ్రరీ, అంటే ఒక వ్యాన్ ఉంటుంది, రోజు 2-3 కమ్యూనిటీస్ కవర్ చేస్తుంది, అంటే సిటీ అంతా తీసుకపోయి వస్తుంది, వారం రోజుల్లో సిటీ అంతా కవర్ అవుతుంది. సో ఇక్కడ యాక్టివిటీ సెంటర్డ్ ఉండి పిల్లలు వస్తూ పోతున్న కొద్దీ స్లోగా పాపులరైజ్ చేయవచ్చు. మెట్పల్లి తర్వాత కోరుట్ల రీజనబుల్లీ మిడిల్ క్లాస్ కూడా ఉన్నది కాబట్టి అక్కడ కొంచెం మంచిగా కనుక డెవలప్ చేస్తే, నేను అది రేపు రాజరెడ్డి గారికి నిజామాబాద్లో ఒకటి మనం ట్రై చేయాలని చెప్పి లింగగౌడ్ గారి ద్వారానే రోటరీ క్లబ్ ప్రాజెక్ట్లో కూడా టేకప్ చేయవచ్చు. మనం 1/6 కనుక మనం మొబిలైజ్ చేస్తే మిగతా 5/6 ఆఫ్ ద మనీ రోటరీ ఇంటర్నేషనల్ ఎక్కడి నుంచి అయినా కూడా మొబిలైజ్ చేస్తారు. సో దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. మనకు మంచి వ్యక్తులు కలుస్తున్న కొద్దీ మనం చెస్ అనేది పట్టుకొని తిరుగుతున్నాం, కానీ ఎక్కడ పోతే అక్కడ వాళ్ళ సహజంగా ఉన్న ఇంట్రెస్ట్ల బట్టి స్లోగా, అంటే ఇట్ డజంట్ టేక్ మచ్ టైం అటువంటి రైట్ వ్యక్తులు కనుక దొరికేది ఉంటే. సో అట్లా నిన్న మ్యాంగోది కానీ లేకపోతే లైబ్రరీ కానీ ప్రస్తావించడం జరిగింది. తనది మ్యాంగో గార్డెన్ ఉన్నది అన్నాడు అక్కడ ప్రజ్ఞాపూర్ దగ్గర, 100 acres మ్యాంగో గార్డెన్ అది, మీరు రండి అక్కడికి, మనం నాన్న చాలా సంతోషపడతారంటే, నిన్న మీకు దండపల్లి గుండు మామిడి, మడికొండ ముంత మామిడి 2 ఇస్తా అని చెప్పిన. సో అవి పట్టుకొని పోవాలి ఓ రోజు. అయితే అదంతా టొబాకో. మరి టొబాకో కలెక్షన్ ఇక్కడ అంటే ఇక్కడికే వస్తారు సార్, కంపెనీ వాళ్ళు బాండ్ ఇస్తారు వీళ్ళకి ఇన్ని క్వింటల్. సో మీకు రబీ నమ్మకం, వర్షాకాలం మునిగినా కూడా. సో దీనిపైన 7 ఫీట్లు మునిగింది ఈసారి, అంటే దాదాపు మీకు 25 ఫీట్ల వాటర్ వచ్చింది ఇక్కడ. 2 feet 20 to 23 feet. ఇక ప్రతిసారి తట్టబుట్ట జరుపుకొని పోవచ్చు ఆవులు ఇది. అయితే నువ్వు ఇప్పుడు ఇంతకుముందు కుంకుడు సర్వైవ్ అయింది కదా వాటర్లో, అట్లా ఏవైతే సర్వైవ్ అవుతున్నాయి చూస్తున్నావు కదా, నువ్వేం చేయాలంటే మనలాగా నదీ తీరాలెంబడి ఉన్న ఏ సివిలైజేషన్ కానీ, ఈజిప్ట్ నైల్ నది ఎంబడి కానీ రకరకాలుగా అంతటా కూడా ఫార్మర్స్ ఫేస్ చేసే పరిస్థితి ఇదే. బ్యాక్ వాటర్స్ ఇష్యూస్ ఉన్నోళ్ళు, ఫ్లడింగ్ ఉన్నోళ్ళు, వాళ్ళ దగ్గర ఏ పంటలు తట్టుకుంటున్నాయి ట్రాపికల్ ఎన్విరాన్మెంట్లు అనేది కూడా నువ్వు కొద్దిగా దృష్టి పెట్టు, విన్నావా? అది నీకు మంచి రీసెర్చ్ ఇది అవుతుంది. తర్వాత స్లో ఇప్పుడు ఈజీగా నువ్వు 2-3 ఎకరాలు కుక్కుడు గ్రాఫ్టెడ్ కానీ సీడ్ కానీ 2-3 నుంచి 5 ఎకరాలు నువ్వు పెట్టవచ్చు అట్లా. మ్యాంగో వస్తుందంటే ఐఎమ్ రియలీ సర్ప్రైజ్. అంటే ముఖ్యంగా అంత వరదలు కూడా చూపిస్తాను మీకు, ఇంతే మొక్క ఉంది అది కూడా అంత వరదలు కూడా తట్టుకున్నది, ఏమి కాలేదు, ఇంతే ఉంది మొక్కది. సరే పెద్ద మొక్కలు అంటే బ్యాంబూలు ఏది తట్టుకున్నది? అయితే బ్యాంబూలో న్యూటన్, గ్రీన్ వల్గరీస్,
బ్లాక్ వల్గరీస్, గోవాడువా ఒకటి తట్టుకుంది. ఓ గోవాడు దట్టుకుంటా. తట్టుకుంది సార్. ఓకే. కాబట్టి గోవాడువా చాలా స్లో గ్రోత్ ఉంది అది. మొనోపోడియల్ అంటే ఇనీషియల్ బాగా గోవాడు మొనపోడియలా. మోనోపోడియల్ సార్ అది. ఓకే, నీకు ఇదంతా మోనోపోడియల్ అంటే ప్యూర్ మోనోపోడియల్ అని కూడా చెప్పలేమేమో. గోవాడు మొనపోడియల్ కాదబ్బా. లేదు సార్, కాదు కాదు, సెమీ అనుకుంటారు. కానీ నేను ఇక చూసాను సెమీ అనేది ఉండదు దాంట్లో. లేదు సార్, పెరుగుతూనే ఉంది. నేను మొనపోడియల్, మొన్న సింపోడియల్. వైనాడు వెళ్ళాం కదా సార్ ఫార్మర్ దగ్గరికి, అక్కడ చూసాము. ఇక్కడ పెట్టాను మొక్క ఆల్మోస్ట్ 10 feet వరకు ఉంది షూట్స్. 10 feet. ఓకే. అంటే ఒక్కొక్కటి వస్తా పోతా ఉంది అనమాట. అంటే నేను చూసినంత వరకు అయితే మోర్ ఆఫ్ ఏ క్లంపీ నేచర్ ఉంటుంది దానికి. గోవాడు లేదు, ఆలివెరీ ఉంటుంది సార్, బాగా క్లంపీగా ఉంటుంది ఆలివెరీ. బ్యూటిఫుల్ ఉంటుంది భలే ఉంటుంది చూడడానికి కదా, ఎంత అందంగా ఉన్నది. నేను మొన్న అదే మనం అక్కడ సెస్లో పెట్టిన కదా, దాని పక్కకే స్టాక్స్ పెట్టించిన. అవునవును. సో ఆ రెండు నేను గుండుమామిడి గారు కూడా తెచ్చిస్తానన్న రేవతి మేడంతో. ఆలివెరీ ఒక 4-5 years తర్వాత చూడాలి. ఇప్పుడు హవాయిలా ఒక ఫారెస్టర్ తెలియకుండా బ్యాంబూ పెట్టిండు. ఇక వాడు ఏమైందండి, వాడు లేచి చూసేవారికి అదంతా మావి అనే ఐలాండ్లో పోయింది కిలోమీటర్ల కొరకు. అది మొత్తం అడవిని తింటాంది. ఎట్లా ర్యామ్ తలకాయలు పట్టుకుంటాను కానీ ఏం చేసినా అది ఇదైతే లేదు. ఎందుకంటే నీకు రైజోమ్స్ అండర్ గ్రౌండ్ స్ప్రెడ్ అవ్వకుండా పోతాయి లేటరల్గా. సో నువ్వు మనిషి పెట్టి కోమాలో పోయిండు, వాడు 5-10 ఏళ్ళ తర్వాత లేచే వరకు మొత్తం బ్యాంబూ ఫారెస్టే ఉంటుంది. సో అయితే గమ్మత్ ఏమిందంటే దట్ హ్యాస్ బికమ్ ఏ బిగ్ టూరిస్ట్ అట్రాక్షన్. అవును సార్. సో మాయి ఐలాండ్ లైఫ్లో ఒకసారి పోవాలి. మాయి ఐలాండ్ అసలు నిజంగా మీకు మంచి టూరిస్ట్ లాగా అనిపిస్తుంది ప్లేస్. ఈ బాంబే ఇక్కడ మన జపాన్లో కానీ ఇక్కడ ముఖ్యంగా ఆర్నమెంటల్ వెరైటీస్ ఫంక్షనల్ కూడా అవి కేర్ఫుల్గా కనుక పెడితే స్టాక్స్, ఆలివేరీ, పర్టికులర్ గువాడువా. ఇప్పుడు మన మహారాష్ట్ర వీళ్ళు హార్టికల్చర్ టీమ్ ఒకటి పోయొచ్చింది, ఇంక్లూడింగ్ అచలేందర్ రెడ్డి వీళ్ళంతా కూడా. ఓ గువాడు అది ఎంత మెజెస్టిక్ ఉండే అది అంటున్నానంటే, ఒక చర్చ్ కాంపౌండ్లో ఉండేట వాళ్ళకు కావాలంటే ఇవ్వలేదట. ఆఖరికి దొంగతనంగా తెప్పించుకొని పెట్టిండట రైతు. సో చాలా మేజర్ అట్రాక్షన్ అంటుండేది గోవాడువా. సో మనం ఇవన్నీ ఏంటంటే పని పెట్టుకొని కలెక్టర్ ఆఫీసులలో గిఫ్ట్లు ఇవ్వాలి. ఇప్పుడు అన్ని మేజర్ కలెక్టర్ ఆఫీసులు ఎక్కడైతే వచ్చినాయో పెడితే ఒక 6-7-10 చూజన్ వెరైటీస్ పెట్టి మనం 3-4 ఏళ్ళు అది పెరిగే వరకు మనమేం పడబడాలి. ఇప్పుడు మీకు బ్రాండిసి ఒకటి సూపర్ ఉంటుంది చూడడానికి. మళ్ళీ యాస్పర్ భలే ఉంటుంది. యాస్పర్లో ఒకటి ఉంది సార్, అది ఎక్కడ నేను బాటిగా దగ్గర కూడా చూడలేదు. అది ఎక్కడ దగ్గర చూస్తాను వెరైటీ. అది పైన మీరు పట్టుకుంటే అది ఒక రకమైన స్పాంజీ లాగా ఉంది. ఓకే. అంటే పైన సన్నటి జుట్టు లాగా ఉంది లైట్గా, అబ్బా పోల్ మీద స్పాంజ్ లాగా భలే హెయిర్ లాగా ఉంటుంది. యాస్పర్కే ఉంది అది. భలే ఉంది చూడడానికి. అసలు అది పట్టుకుంటే కూడా మెత్తగా అట్లా లైట్గా అట్లా ఒక చిన్న సాఫ్ట్నెస్ తగులుతుంది. ఇప్పుడు ఫుడ్ వెరైటీస్ కూడా మనం యాస్పర్ బ్రాండిసి కూడా అయ్యేసారు. ఇక్కడ ఒకటి ఉంది, ఏది మన యాస్పర్ బ్రాండిసి, ఆలివెరీ, మళ్ళీ అక్కడి నుంచి టుల్డా కూడా బ్యూటిఫుల్ ఉంటుంది. అవెన్యూ ప్లాంటేషన్ టుల్డా కూడా ఓకే, టుల్డా ఉంటుంది. ఇంకోటి వచ్చేసేసి మీకు ఈ 4 గోల్డెన్ బ్యాంబూ ఒకటి. గోల్డెన్ ఇది కూడా గ్రీన్ వల్గరిస్ బాగుంటుంది. గ్రీన్ వల్గరిస్ బాగుంటుంది అంటారు సార్. బ్లాక్ ఒకటి 5-6 వెరైటీలు చూస్ చేసి ఆ మొక్కలు ప్రాపగేట్ చేసి ఇవ్వాలి మనం. ఇప్పుడు పాషా పటేల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉన్నదో, ఫోనిక్స్ ఇన్స్టిట్యూట్ లాతూర్లో, దాంట్లో కూడా ఒక సైడ్ పెట్టింది. ఇవన్నీ కూడా బాగున్నాయి. తర్వాత ఇక్కడ కూడా ఎక్కడో ఉండదన్నారు, హైటెక్ సిటీ ఏరియానా లేకపోతే మన ఫారెస్ట్. అవును సార్, ఎవరు అన్నారు హైదరాబాద్లో ఉందని చెప్పేసి. పెద్ద బ్యాంబూ నాకు కేరళలో కూడా చెప్పారు నాకు ఈ మాట. అదే తెలుసుకో ఒకసారి, మనం ఒక టూర్ ఆర్గనైజ్ చేద్దాం. అవును సార్. మన ఈయనకు తెలిసి ఉంటుంది, మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో అగ్రో ఫారెస్ట్రీ చేసే ఆయన పేరే ఉండే. ఏవి అదే నువ్వు ఇంతకుముందు చెప్తున్నావు. ఏవి 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 సంథింగ్ ఉంది సార్. నేను అంటే నాకు తెలుసు కానీ ఐఎమ్ అనేబుల్ టు రికలెక్ట్. నేను మన బ్యాంబూ మీటింగ్ కూడా వచ్చేయండు, ఆయనకు కూడా తెలిసి ఉంటుంది. సో టీకే రెడీ అయిపోదాం మరి. ఓకే.